నమస్కారం. మళ్ళీ మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ట్రంప్ తారీఫ్ వచ్చింది. చాలా ఘోరంగున్నది. ప్రపంచమంతా కింద పడిపోయింది మార్కెట్. ఇండియాలోని మార్కెట్ ఏమో -150లోనే ఓపెన్ అయింది. ఇప్పుడేమో -50 అండ్ 40లోనే ట్రేడ్ అవుతున్నది. బ్యాంక్ నిఫ్టీ మీద వచ్చి ఉంచినారు. కానీ ఉదయ్ కోటక్ చెప్తే మర్చిపోకండి. ఇప్పుడు లిక్విడిటీ టైట్‌గా ఉండడం వల్ల వాళ్ళతోని డిపాజిట్ కూడా తీసుకోవడం అవ్వడం లేదు. ఈ టైంలోని హెవీ బాండ్ బయింగ్ చేసి లిక్విడిటీ ఇంజెక్ట్ చేసినాడు ఆర్‌బీఐ. దీని తలకి ఇంపాక్ట్ రావడానికి కొంచెం రోజులు పడుతుంది. ఆర్‌బీఐ ఆక్షన్‌లోనే బ్యాంక్ నిఫ్టీ మీదకెళ్తుంది. ఎంత దూరం మీదకెళ్తుందని ఎవరికీ తెలీదు. ఎఫ్ఐఐ గాని చెయ్యెత్తేసారంటే ఈ ఫాల్ చాలా పెద్దగవుతుంది. ఒక బ్యాడ్ మార్కెట్ ర్యాలీగాన మీరు అనుకోవచ్చు. ఇంకా కిందకెళ్ళడానికి సందేహం అక్కర్లేదు. అమెరికాలో రెసెషన్ వచ్చినట్టుగా ఉంది. ఎప్పుడొస్తుందో మనకు తెలీదు. కానీ 6-9 మంత్స్‌లోనే వస్తుంది. 6 మాసం ముందా, 9 నెలల ముందా అని ఎవరి వల్ల చెప్పడం అవ్వదు. నిన్న రాత్రి ఒక రొంబ ఇంపార్టెంట్ విషయం వచ్చింది. అమెరికా మార్కెట్ ఏమో పడుతున్నప్పుడేమో ట్రంప్ వాగోతురేమో మాట్లాడడం స్టార్ట్ చేశారు. అదే సమయంలోని చాలా సంవత్సరాల తర్వాత నిత్యానంద స్వామి లైవ్‌లో వచ్చారు. మనకి నిత్యానందకి ఏ సంబంధం లేదు. అది చూడాల్సిన అవసరం కూడా లేదు. ట్రంప్ భాగవతులు ఏం చేస్తున్నారని చూస్తాం. అన్ని ఊర్లోనే తారీఫేశారు. 50% తారీఫ్ వరకేశారు. బేసిక్ 10% చేశారు. దానికి మీద 26% పెట్టినాడు. వియత్నాం అవుతున్నది 46%, థాయిలాండ్ అవుతున్నది 36%, తైవాన్ కూడా 32%, చైనా అవుతున్నది 34%. చైనాలో అన్ని టాక్సెస్ చేసామంటే 53%. ఇండియాకి 26% తారిఫ్ చేసి ఇండియాతో నేను చాలా కైండ్‌గా ఉన్నాను అని చెప్తున్నారు. అన్ని ఇంపోర్ట్‌లోని 10% పెట్టినారు. 10 + 26 దానికి కొంచెం కాలం అయిందో తెలుస్తుంది మనకి. అది కూడా ఫేజ్ మేనర్‌లో చేస్తామని చెప్పారు. 10% ఆల్ ఇంపోర్ట్‌లోని 6థ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పారు. అలాగే అడిషనల్ తారిఫ్ అవుతున్నది 16% ఆన్ ఇండియన్ గూడ్స్. అది ఏప్రిల్ 10థ్ నుంచి. ప్రధానమంత్రికి ఏం చెప్తున్నారంటే, కానీ మీరు నా ఫ్రెండ్‌గా ట్రీట్ చేయడం లేదు అని అతను చెప్తున్నారు. శరణం గతి ఇంకా సరిపోదు. ఇంకా ప్రాక్టీస్ చేసారా అని పంపించేశారు. మనకివాళ ఒక గుడ్ న్యూస్. గోల్డ్ చాలా మీద వరకెళ్ళింది. మన తలక బేసిక్ బలాస్టిక్ చాలా సేఫ్‌గున్నది. ఆ సమయంలోనే ఫార్మాని ఎగ్జామ్ చేశారు. ఫార్మా, సెమీకండక్టర్, కాపర్, లంబర్, బులియన్, గోల్డ్, సిల్వర్, ఎనర్జీ అండ్ సర్టెన్ ఎమరల్డ్స్‌కి వదిలేశారు. మనకు తెలిసిన వరకి ఇదంతా కుసి అని అనుకున్నామంటే, మనకవుతున్నది ఫార్మా చాలా భయంకరం కుసి. మనం ఫార్మాకేమో కాన్సంట్రేటెడ్ లాంగ్‌గా ఎళ్ళినాం. గోల్డ్ కూడా లాంగ్ ఎళ్ళినాం. మనకేమో ఫార్మా బేస్ తెల్లారి తీసినప్పుడే 5% పెరిగింది. ఒక రిలీఫ్ వ్యాలీలోనే. దాని తర్వాత తగ్గింది. ఓవరాల్‌గా ఫార్మా సెక్టర్ నాట్ ఎఫెక్టెడ్ అని తెలుస్తుంది. ఫార్మా పీరియడ్ రిలీవ్ అయిపోయింది. ఆ సైడ్ పెట్టండి దానికి. ఆటోలని భయంకరంగా దెబ్బ తగిలింది. దీంట్లోని ఆటోలో మెయిన్ దెబ్బ తగిలింది ఆటో కాంపోనెంట్స్ ఒకటే. దానికి భయంకరమైన దెబ్బ తగిలి ఉన్నది. ఉన్నోడు సెక్టర్ అవుతుంది. తిరుపూర్‌లోని అందరూ పండగ చేసుకోవచ్చు. ఇండియాలోని 26% కాంపిటీషన్‌లో 46% వియత్నాం. బంగ్లాదేశ్ అవుతున్నది 35%, చైనా 34. ఒక 10% డిసడ్వాంటేజ్ వస్తున్నది. ఎవరికంటే బంగ్లాదేశ్‌కి. ఈ కరెంట్ అడ్వాంటేజ్ ఏమో నెగెట్ చేస్తుంది. అదే సమయంలోని బంగ్లాదేశ్‌కి చాలా ప్రాబ్లమ్ ఉండడం వలన ఇది తిరుపూర్‌కి షార్ట్ టర్మ్ గెయిన్ వస్తుంది. అది అతలక అనుమానం. ఫార్మా సెక్టర్‌కి, తిరుపూర్‌కి ఒక మంచి విషయం ఇది. ఆటో కంపెనీ ఉన్నది భయంకరం దెబ్బ తగిలింది. టీవీఎస్, రానే ఇలాంటి కంపెనీస్‌కన్నిటికి చాలా భయంకరంగా దెబ్బలు తగిలాయి. ఇదవుతున్నది ఇండియా తలక పెద్ద ఇంపాక్ట్. కానీ ఇండియాలోని ఐటీ స్టాక్స్ 52 లోక్స్ ఇప్పుడు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏమో 1500లో థ్రెటన్‌లో ఉంది. టీసీఎస్ ఏమో 52 లోకల్‌లోనే ఉంది. ఇది ఇంకా కింద పడడానికి ఛాన్సెస్ ఉంది. వెయిట్ చేయండి. కన్సిడర్ చేయకండి ఇప్పుడు. మనం కన్సిడర్ చేసేది నుంచి ఐటీ ఇంకా హైలోనే ఉంది. ఐటీ పెరగడానికి మెయిన్ కారణం అవుతుంది యూఎస్‌లో ప్రెషర్ ఉండొచ్చని. దేంట్లో అంటే యూఎస్‌లోని రెసెషన్ నుంచి ప్రెషర్ కూడా వస్తుంది అని అప్పుడు తెలుస్తుంది. మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇవాళ అమెరికా ఫ్యూచర్స్ ఏమో చాలా గట్టిగా దెబ్బతగిలాయి. మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి. రేపటికి ఏటవుతుందో చూడాలి. టెస్లా ఆర్డర్ సేల్స్ ఉంది 13% పడింది Q1లోని. మస్క్ ఎగ్నెస్ట్‌గా ఒక బ్లాక్ క్లాస్ అవుతుంది. మోడల్స్ అంతా బాగోలేకపోయినా కూడా కాంపిటీషన్‌లో బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తుంది. యూరోప్‌లో వాళ్ళ తరక సేల్సే లేదు. ఇప్పుడేమో యూరోప్ ఏమో యాంటీ మస్క్ పొజిషన్ తీసుకున్నారు. మిస్కన్సన్ ఒక స్టేట్‌లో లిబరల్ జార్జ్‌ని కింద పడేద్దామని ప్రోన్ ఆఫ్ మస్క్ తెలివిడిచి 10%లోని పరిగెట్టుకొని వచ్చేసారు. దాన్ని బట్టి గవర్నమెంట్‌లో కూడా వీక్ అయిపోయారు. దాని తర్వాత బయర్స్ ఏమో పర్చేస్ డిలే చేస్తున్నారు. బీఐడీ చాలా బెటర్‌గున్నది. బీవైడీ ఏమో 5% చార్జెస్ తెచ్చేంగారు. మోడల్ తెచ్చారు. చాలా కష్టంగా అవుతుంది. టెస్లా స్టాకేమో ఆల్రెడీ 50% పడింది. డిసెంబర్ వీక్ నుంచి. ఇంకా పడడానికి ఛాన్సెస్ ఉంది. దీనిలోనే ఆ పర్సనాలిటీ గురించి మంగట్ చెప్పి నేను కొనను, స్టార్ట్ కూడా చేయను అని చెప్పారతను.
బిల్ గేట్స్ ఏం చెప్తున్నారంటే ఏఐ మాక్సిమం పీపుల్‌కి కొంతమందికి వర్కింగ్ అవర్స్ కట్ చేస్తుందని. దాని తర్వాత పని కూడా ఉండదు. ఒక 10 ఇయర్స్‌లోని ఒక వర్క్ ఏమో వారానికి 2 రోజులే వర్క్ ఉంటుంది. దాని తర్వాతేమో ప్రజలందరూ తిరుగుతూనే ఉంటారు. జాలీగా తిరుగుతూనే ఉంటారు. కానీ చూస్తే నాకేంటనిపిస్తుందంటే చాలా మందికి పని కట్ అయిపోతుంది. పని వెనకడం చాలా కష్టం అనిపిస్తుంది. ఈ మక్కల పేరు ఛానల్‌లోని నేను, సుందర్ ఇది గురించి మాట్లాడాము. అది మీరు చూడండి. గోల్డ్ గురించి ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. గోల్డ్ 35% కరెక్షన్ అవుతుంది. మార్నింగ్ స్టార్‌లో ఒక అనాలిసిస్ట్ జాన్ స్టూవర్ట్ మిల్లర్ చెప్పారు. వీటికి ముందు గోల్డ్ ఇలాగ పడిందంటే పడింది. ఎప్పుడంటే 1980లోనే $800 నుండి $200 వరకెళ్ళింది. పాల్ వాల్కర్ అని ఒక రిజర్వ్ బ్యాంకర్ 20% ఇంట్రెస్ట్ పెంచి అమెరికాని ఒక డీప్ రిసెషన్‌కి పంపించేశారు. అప్పుడు ఇన్‌ఫ్లేషన్ అవుతుంది అన్‌కంట్రోలబుల్. ఫుల్ ఇన్‌ఫ్లేషన్ అంతా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయడంలోని గోల్డ్ పెరిగింది. స్టూవర్ట్ మిల్ రైట్ అంటే అతను ఏం కారణం చెప్తున్నారంటే ఏ పొలిటికల్ టెన్షన్ చాలా ఎక్కువుంది. దానివల్ల ప్రజలు గోల్డ్ కొంటున్నారు. ఈ జియో పొలిటికల్ టెన్షన్ పడిపోయింది. గోల్డ్ కొనడం తగ్గించేస్తారు. మీరు చెప్తుంది కరెక్ట్. కానీ జియో పొలిటికల్ టెన్షన్ మారాలంటే పుతిన్, జీ జిన్‌పింగ్ అండ్ ట్రంప్ 3 పేర్లో ముగ్గురు మారాలి ఎవరో. ఇప్పటికి ట్రంప్ మారే సూచనలు లేవు. ట్రంప్ ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు. దాని తర్వాత జేడీ ఫాల్క్‌మన్‌ని మీరు ప్రెసిడెంట్ చేస్తారంటే అది ఇంకా మోసం. దాంట్లోని డెమోక్రాట్స్ పక్కనున్న నించొని ఉన్నట్టుగే ఇంకో సైడ్‌లో పూతినేమో జారిన కొడుగ్గా చూడలేదు. ఆడే నించుంటున్నారు. అది కూడా తిమిరిగా మాట్లాడుతున్నారు. నిన్న జీజీపీనేమో గవర్నింగ్ కౌన్సిలే మార్చేశారు. ఎవరు కూడా ఒక ప్రత్యేక నడిపిస్తున్నారు. ఈ ముగ్గురు ఉన్నంత వరకు ఈయన అనుకుంటున్నట్టుగా జియో పొలిటికల్ టెన్షన్ అవ్వదసలు. இதுக்கு యాడ్ పడడానికి చైనా, రష్యా, టర్కీ ఏం చేస్తున్నారంటే డాలర్ అమ్మేసి గోల్డ్ కొంటున్నారు. ట్రంప్ భగవాన్ ఆర్డర్ అంతా ఏసినంతలోనే చైనా ఇప్పుడు గోల్డ్ కొనడం ఆపదు. దీనివల్ల ఈరోజు ఈ సినారియో అసలు లేదు. 2 సంవత్సరాలు వస్తుందా అంటే దానికి ఛాన్సెస్ ఉంది. రాడానికి ముందే మనకు బాగా తెలుసు ఈ ఫోర్సెస్ అన్నీ ఉన్నాయని. ఇండియా ఒక రూపాయి పరిస్థితి చాలా ఉంటుంది. అమెరికా ఏమో 20% ఇంట్రెస్ట్ పెంచితేనే ఇదేమో వాళ్ళు చెప్పిన రేట్‌కొస్తుంది. 20% అని పెంచారంటే ఇండియాలో $1 కూడా ఉండదు. అన్ని డాలర్స్ అమెరికాకెళ్ళిపోతాయి. దానివల్ల రూపీ కింద పడిపోతుంది. పీక్ నుంచి కరెక్ట్ అయినా కూడా రూపీ టర్మ్స్‌లో 10-12% వరకు అవుతుంది. ఇదే పీక్ అని ఎవరు చెప్పలేరు. ఇది స్టూవర్ట్ మిల్ కూడా చెప్పలేరు. దీనివల్ల మనం కేర్‌ఫుల్‌గా ఉండి ఏది జరుగుతుందని దాని నుంచి బాధపడక్కర్లేదు. ఇప్పటికి ట్రెండ్ ఏం చెప్తున్నది అదన్నది కరెక్ట్ తెలివిగా ఉండాలి. ఎల్లి ఏం చేస్తున్నారంటే జనరిక్ వెయిట్ లాస్ డ్రగ్ అండ్ జెనెటిక్ మెడిసిన్స్‌ని ఇండియాలోని ఆర్&డి తీసుకొనొస్తారు. దీంట్లోని లివర్ డిసార్డర్, స్లీప్ ఆప్నియా, హార్ట్ ఫెయిల్యూర్, ఇమ్యూన్ డిసీజ్, ఆల్కహాల్ యూజ్ డిసార్డర్‌లోని కాన్సంట్రేషన్ చేస్తారు. జెనెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ పార్కిన్సన్ ఏమో అల్జైమర్ చేస్తున్నారు. ఇదెల్లామో పెద్ద ఇంపాక్ట్ చేసిన విషయాలు. దీనివల్ల మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇండియాలోని గ్లోబల్ కేపబిలిటీ రీసెర్చ్ సెంటర్ ఉంది. హైదరాబాద్‌లోని అమెరికాలో ఉన్న లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌గా ఉంటుందిది. ఇవాళ మాకి ఎడుతున్న షేర్స్ అని కొంచెం తక్కువగా ఉంటదంటే మీరు తీసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. చూసుకొని వెళ్ళండి. ఈక్విటీలోని జాగ్రత్తగా వెళ్ళడమే అవుతుంది స్కిల్. జాగ్రత్తగా ఉండండి. అక్యుములేషన్ కూడా చేయండి. థాంక్ యూ. నమస్కారం.